పాకిస్తాన్లోని పెషావర్లో ఉగ్రవాదులు కిరాతకానికి ఒడిగట్టారు. సైనిక పాఠశాలపై దాడి చేసి 104 మందిని బలిగొన్నారు. వీరిలో 84 మంది విద్యార్థులున్నట్టు ఖైబర్ పఖ్తూన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. 80 మందికి పైగా గాయాల పాలయ్యారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిన పెషావర్ బయలుదేరారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 8 మంది ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తుండగా ముగ్గురిని భద్రతా బలగాలు మట్టుపెట్టినట్టు సమాచారం. సైనిక దుస్తుల్లో పాఠశాల వద్ద వచ్చిన ఉగ్రవాదులు బయటున్న వాహనాన్ని పేల్చేసి ప్రాంగణంలోకి చొరబడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటన సమయంలో స్కూల్లో సిబ్బంది, విద్యార్థులు కలిపి 500 మందికి పై పాకిస్తాన్లోని పెషావర్లో ఉగ్రవాదులు కిరాతకానికి ఒడిగట్టారు. సైనిక పాఠశాలపై దాడి చేసి 104 మందిని బలిగొన్నారు. వీరిలో 84 మంది విద్యార్థులు ఉన్నట్టు ఖైబర్ పఖ్తూన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. 80 మందికి పైగా గాయాల పాలయ్యారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్టు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హుటాహుటిన పెషావర్ బయలుదేరారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 8 మంది ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్టు అనుమానిస్తుండగా ముగ్గురిని భద్రతా బలగాలు మట్టుపెట్టినట్టు సమాచారం. సైనిక దుస్తుల్లో పాఠశాల వద్ద వచ్చిన ఉగ్రవాదులు బయటున్న వాహనాన్ని పేల్చేసి ప్రాంగణంలోకి చొరబడినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటన సమయంలో స్కూల్లో సిబ్బంది, విద్యార్థులు కలిపి 500 మందికి పైగానే ఉన్నారు. ఘటన నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో స్కూలు వద్దకు చేరుకున్నారు. పాఠశాలపై దాడికి పాల్పడింది తామేనని తెహ్రీకే తాలిబాన్ సంస్థ ప్రకటించింది.